రాజకీయ నాయకుడంటే చెప్పే ప్రతి మాటలో సత్యం ఉండాలి. ఆధారాలు ఉంటేనే విమర్శలు చేయాలి. అసత్య ఆరోపణలు, నిరాధార ఆరోపణల వల్ల సదరు రాజకీయ నాయకుడిపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. సరిగ్గా రాహుల్ గాంధీ విషయంలో ఇదే జరిగింది. రాహుల్ గాంధీ పదే పదే అబద్ధాలను చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించాలని చూశారు. ప్రజలకు ఏమీ తెలియదని భావించారు. కానీ అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్న విషయం గ్రహించలేకపోయారు. ఒక్కసారి రాహుల్ గాంధీ అబద్ధాల చిట్టాను తెరిచి చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఆడిన అతిపెద్ద అబద్ధాల్లో ఒకటి రఫేల్ కుంభకోణం. మోదీ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కోసం 2017లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో మధ్యవర్తులు లేరు. ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఇది. అయితే ఒక విదేశీ పత్రిక ఆరోపణలను ఆధారంగా చేసుకుని రఫేల్ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 2019లో స్వయంగా సుప్రీంకోర్టే ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేసింది. 2019లో రాహుల్ గాంధీ మరో అబద్ధాన్ని ఎన్నికల ప్రచారంగా మార్చుకుందామని చూశారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆ సంస్థ పూర్తి నష్టాల్లో కూరుకుపోతోందని, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేదన్నారు. తన ఫ్రెండ్స్ అంబానీ, అదానీలకు అమ్మేద్దామని మోదీ భావించడం వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తర్వాత ఈ ఆరోపణ కూడా నిరాధారమని తేలిపోయింది. 2019లో హెచ్ఏఎల్ వార్షిక ఆదాయం 2346 కోట్లు ఉంటే 2024కు వచ్చేసరికి 7595 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఈ 5 ఏళ్లలో దాదాపు 3 రెట్లు పెరిగిందన్నమాట. ఇక 2023లో ఎల్ఐసిని కూడా రాహుల్ గాంధీ వదలలేదు. మోదీ ప్రభుత్వం ఎస్బీఐని, ఎల్ఐసిని పట్టించుకోవడం లేదని, వాటిని నష్టాల బాట పట్టిస్తున్నారని విమర్శించారు. దీంతో అప్పట్లో ఇన్వెస్టర్లలో భయం మొదలైంది. కొంతమంది షేర్లను అమ్మేసుకున్నారు. కానీ ఆ సంస్థలు లాభాలను ఒక్కసారి గమనిస్తే ఒక్క సంవత్సరంలో ఎల్ఐసికి 15% లాభాలు గడించగా ఎస్బీఐకి 20% లాభాలు వచ్చాయి. దీంతో ఇది కూడా అబద్ధమని తేలిపోయింది. ఇక 2020లో యూపీలోని హత్రాస్ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దళిత అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారని, యోగి ఆదిత్యనాథ్ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. దళితులపై అగ్రవర్ణాలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కానీ 2023 మార్చిలో హత్రాస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ ఇది కులపరమైన వివాదం కాదని తేల్చి చెప్పింది. ఈ కేసులో 3కి శిక్ష కూడా విధించింది. 2023 కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అవినీతి ఆరోపణలు గుప్పించింది. బసవరాజు బొమ్మాయి ప్రభుత్వం కాంట్రాక్టర్ల దగ్గర 40% కమిషన్లు దండుకుంటోందని విమర్శించారు. దీన్నే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చుకుంది కాంగ్రెస్. అయితే ఈ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవు. బీజేపీ కమిషన్ తీసుకున్నట్టుగా కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన లోకయుక్త ఈ ఆరోపణల్లో ఎంత మాత్రమూ నిజం లేదని, ఇందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. అంటే కాంగ్రెస్ పార్టీ తన అబద్ధాలతోనే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిందని అర్థమవుతోంది. ఇక సిఏఏ విషయంలో అయితే రాహుల్ అబద్ధాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సిఏఏ బిల్లుతో ముస్లింలందరినీ భారతదేశం నుంచి తరిమివేస్తారని రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ముస్లింలంటే బీజేపీకి ఇష్టం లేదని, వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ముస్లింలలో భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సిఏఏ బిల్లులో అటువంటి నిబంధనే లేదు. నిజానికి ఈ బిల్లుకు ముస్లింలకు సంబంధమే లేదు. కానీ రాహుల్ గాంధీ పదే పదే ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. సిఏఏ బిల్లులో పౌరసత్వం తొలగిస్తామనే నిబంధన ఎక్కడుందో చూపాలని రాహుల్ గాంధీని సవాల్ చేశారు. చివరికి అయోధ్య రామ మందిరాన్ని తన అబద్ధ ప్రచారానికి ఉపయోగించుకున్నారు రాహుల్ గాంధీ. రామమందిరం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని అన్నారు. గిరిజనులంటే మోదీకి గిట్టదని, అందుకే ఆమెను దూరం పెట్టారని విమర్శించారు. కానీ నిజానికి రాష్ట్రపతిని ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్టే స్వయంగా ప్రకటించింది. ఈ విషయంపై రాజకీయ పార్టీల ఆరోపణలను పట్టించుకోవద్దని తెలిపింది. కోవిడ్ ఎమర్జెన్సీ సమయంలోనూ రాహుల్ గాంధీ తన అబద్ధాలను మానుకోలేదు. ఈ మహమ్మారితో వేలాది మంది మరణిస్తున్నారని, మరణాలపై ప్రభుత్వం అబద్ధం ఆడుతోందని అన్నారు. కానీ ప్రభుత్వాలు డేటాను దాచిపెడుతున్నాయన్న విమర్శలపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఒకటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. దీంతోపాటు కోవిడ్ వల్ల దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యాయని విమర్శించారు. కానీ ఈ అంకెలకు సంబంధించిన డేటాను ఇప్పటి వరకు చూపించలేదు. అంతేకాదు కోవిడ్ సమయంలో పీఎం కేర్స్ ఫండ్లో అవినీతి జరిగిందని ఆరోపించిన సుప్రీంకోర్టు విచారణలో ఎటువంటి అవినీతి లేదని తెలిపింది. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ
ఆర్ఎస్ఎస్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా, తాంత్యా మామాను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన సమయంలో ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతిచ్చిందన్నారు. కానీ నిజానికి బిర్సా ముండాను 1889లో ఉరితీస్తే తాంత్యా మామాను 1900 సంవత్సరంలో ఉరితీశారు. అప్పటికి ఇంకా ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టనే లేదు. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. 2023లో రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఆ సమయంలో తమ దేశంలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, ప్రభుత్వం విపక్షాలపై గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ గూఢచర్యానికి పాల్పడుతోందన్నారు. కానీ తర్వాతి కాలంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అసలు పెగాసెస్ సాఫ్ట్వేర్ను ఏ రాజకీయ నేత మొబైల్లోనూ కనిపెట్టలేదని తేల్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో మోదీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని ఆరోపించారు. ఈ రెండింటికి ఆధారాలు లేవు. రాహుల్ గాంధీ తన అబద్ధాలకు లోక్సభను ఉపయోగించుకున్నారు. అగ్నివీర్ వీరమరణం పొందితే అతనికి పరిహారం చెల్లించలేదని అన్నారు. కానీ నిజానికి పూర్తి పరిహారాన్ని అప్పటికే భారత ప్రభుత్వం అందజేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రాహుల్ గాంధీ ప్రచారమంతా అబద్ధాలతోనే నిండిపోయింది. ప్రతిపక్ష నేతగా ప్రధాని మోదీని విమర్శించడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ వాటికి ఆధారాలు ఉన్నప్పుడే ఆరోపణలు చేయాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. కానీ వాటికి ఆధారాలు లేకపోతే ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. తాజాగా అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై కూడా రాహుల్ గాంధీ స్పందించారు. అయితే గతంలో హిండెన్బర్గ్ విషయంలోనూ రాహుల్ గాంధీ అదానీపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అవి నిరాధారమైన ఆరోపణలని తేలిపోవడంతో రాహుల్ రాజకీయ కుట్ర బయటపడింది. మరి తాజా ఆరోపణల్లో నిజముందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.